ఈ వీడియోలో ఉన్న ఎంత గాలి ముచ్చట మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. సోషల్ మీడియాలో తన రూమర్ అని బట్టి ఈ వీడియో తీసుడు జరుగుతుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మ్యాగ్నస్ టెక్స్బస్ ఐఏఎస్. చదివిద్దామా? మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాను. ఎందుకు? నిన్న సాయంత్రం వచ్చి మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిండు. మరి కాయ పండ సెలెక్ట్ అయిందా కాలేదా అది కూడా చెప్పుకుందాం. అండ్ మనోడికి తెలుగు వస్తుందా వస్తలేదా, అక్కడ ఉన్న వాళ్ళంతా వావ్ ఫూటా ఎంత క్యూట్, ఎంత బాగా మాట్లాడుతుండు, ఎంత గలగలగలగల మాట్లాడుతుండు, అరే తెలుగు రాకపోయినా నేర్చుకుందాం అన్న ప్రయత్నం చేస్తుండు, సూపర్ 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 5% తెలుగు వచ్చు కానీ ఎంత ముద్దుగా మాట్లాడతాడు అని అన్నారు. ఎందుకు అన్నారు? దాని వెనకాల కారణాలు ఏంటి? మరి మన వాళ్ళు ఏం చేస్తారు? సెలెక్ట్ చేస్తారా? అంటే మన ఇంట్లో బర్రెను వదిలేసి బయట నుంచి దున్నపోతుని తీసుకొచ్చి మరి దున్నపోతు ఇంత లేదని ఎదురు చూస్తారా? అంటే తెలుగు రానోని తీసుకుపోయి లోపల పెట్టి తెలుగులో మాట్లాడు కదా అంటారా? ఏం చేస్తారు అనేది మనం ముందు చూడబోతున్నాం. అన్ని డీటెయిల్గా చెప్తా. ఓకే, 3 గ్రీన్స్ కొట్టిన వాళ్ళు 3 ఉన్నారు. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి పేరు రాజ్కుమారి దయానా, అబ్బాయి పేరు మిథిలేష్ రెడ్డి. వీళ్ళ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. మూడో పర్సన్ ముక్కు మొక్కం అత్త ఊరు పేరు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, వీచాట్ ఏది తెలవక, అతని గురించి అతను ప్రమోట్ చేసుకోక, ఎవరు లీక్ ఇయ్యక, ఈవెన్ గ్రూప్ డిస్కషన్లో అతను సెలెక్ట్ అయినప్పుడు కూడా అతని గురించి ఇన్ఫర్మేషన్ రాక, ఆఖరికి అగ్ని పరీక్ష 60 మందిలో ఉన్నప్పుడు కూడా చుట్టుపక్కల తోటి కంటెస్టెంట్స్ ఎవరు కూడా అతను ఉన్నాడు అని చెప్పి కూడా గుర్తించకపోయేసరికి అతను చాలా సైలెంట్గా ఉండి లోపలికి పోయి వైలెంట్గా పర్ఫార్మెన్స్ చేసి 3 గ్రీన్స్ కొట్టుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి బీస్తరేసుకొని పండుకున్నా కానీ అతని గురించి ఇన్ఫర్మేషన్ ఏడ రాలేదు. హూ ఇస్ దట్ గై? హూ ఇస్ దట్ అజ్ఞాత వాసి? ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు 3వ రోజు షూటింగ్లో ఏం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్, ఎంతమందిని రిజెక్ట్ చేశారు, అసలు నిన్న జరిగింది ఆడిషన్ కాదయ్యా, రక్తపాతం, రక్త చరిత్ర జరిగింది, రక్తపాతం సృష్టించారు. మొత్తం రెడ్డు అనుకుంటే ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు, రెడ్డు. అండ్ ఈ టోటల్ ఆడిషన్ స్టార్ట్ డేలో నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే, కొంతమంది వెరీ 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 టాలెంటెడ్ గైస్, వెరీ టాలెంటెడ్ పర్సన్స్, ఆర్టిస్టులు కావచ్చు, లేదంటే నార్మల్ పర్సన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎంత మంచి వాళ్ళని రిజెక్ట్ చేసి తెలుసా? నాకు మస్తు బాగా అనిపించింది. అబ్బా, అరే ఈ పర్సన్ ఉంటే ఎంత బాగుండు, స్పాంటేనిటీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, సీరియస్ ఏదైనా చేయగలిగే విలేజ్ నుంచి వచ్చిన కొంతమందిని రిజెక్ట్ చేసిన విధానం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు రిజెక్ట్ చేసారో కూడా చెప్తా. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి, తర్వాత గంట కొట్టండి, అట్లానే అందరూ లైకులు కొట్టండి, అప్పుడే మనం ముందడికి పోతాం. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఆల్రెడీ అంతకు మొన్న జరిగిన దానిలో కొంతమందిని హోల్డ్లో పెట్టిర్రు. రోహిత్ నాయుడు, మన ఫోటో దొరకలేదు రోహిత్ నాయుడుది, ఇగో రోహిత్ నాయుడు, గౌరీ త్రినేత్ర, రుచిత నిహాని, అభిజ్ఞ, అమన్ మాసూద్, సాక్షిత రాజ్పుత్, శాలిని పటేల్, లైఫ్ ఆఫ్ సుమా, ఐశ్వర్య క్రికెటర్, రమ్య ఫోటో నాకు ఇంకా దొరకలేదు. రమ్య కొంచెం నీ ఫోటో షేర్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. సో రమ్య, వీళ్ళది అయిపోయింది. అండ్ 3కి గ్రీన్ ఇచ్చారు. ఆ 3 2 పేర్లు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ 3వ పర్సన్ని నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నా. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్జే చరణ్ తేజ్ మహాదేవుని అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. మనోడు 101.9 రెయిన్బో FM రెయిన్బోలో ఆర్జేగా చేస్తున్నాడు, ఆకాశవాణిలో వర్క్ చేస్తున్నాడు. సో మనోడు చాలా సైలెంట్గా ఉన్నాడు. గ్రూప్ డిస్కషన్స్లో జస్ట్ అట్లా పేరిన పడ్డది కానీ అతను సెలెక్ట్ అయ్యిండు అన్న విషయం మనకు తెలియదు. అందుకే నేను ఆ ఫోటో ఎప్పుడు నేను వేయలేదు. తర్వాత అక్కడ 60 మందిలో ఉన్నప్పుడు కూడా పెద్దగా సపోర్ట్ చేయలే, కానీ లోపల పోయిన తర్వాత మాత్రం బీభత్సమైన సపోర్ట్ చేసిండట, ఎక్సలెంట్గా ఎంటర్టైన్ చేసిండట, ఫుల్ నవ్వుకున్నారట. ఇతని ఆడిషన్ మొత్తం కూడా ఎంటర్టైనింగ్ జరిగిందట. ఒక అర్ధగంట జరిగిందట. అర్ధగంట సేపు కూడా హిలేరియస్గా నవ్వుకున్నారట. అండ్ అతను బజ్ హోస్ట్ అయితే ఎట్లా చేస్తాడు అనేది అక్కడ చిన్న రఫ్గా చేసి చూపిస్తే, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ చెయ్యి, అందరినీ చెయ్యి, అసలు అభిజిత్ని చెయ్యి, నవదీప్ని చేయని వాళ్ళు ఎంకరేజ్ చేయడం, నన్ను చేయని వాళ్ళు కూర్చోవడం, మొత్తం ఒక సెటప్ వేసి మరి బజ్ ఇంటర్వ్యూ చేస్తే ఎట్లా చేస్తారని సెన్సిబుల్ క్వశ్చన్స్ అడగడం, అటు సెన్సిటివిటీ, సెన్సిబుల్ అండ్ హ్యూమరస్గా చాలా బాగా చేసిండంట. చూడడానికి చాలా చిన్న పిల్లలు ఉన్నాడు కానీ మనోడు ఏజ్ 26+ ఉందంట. సో మనోని సెలెక్ట్ చేశారు. 3 గ్రీన్స్ ఇచ్చి అసలు నువ్వు అల్టిమేట్ ఎంటర్టైనర్వి, తోపు తురుము ఎక్సలెంట్ అని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఒకరు ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ సెలబ్రిటీ కేటగిరీలో రామ్ ప్రసాద్ అన్నను ఓకే చేసిన తర్వాత, ఇక్కడ మనోడు ఎంటర్టైనర్ అన్న కేటగిరీలో ఓకే చేసిన తర్వాత, ఆ తర్వాత జరిగిన ఆడిషన్స్లో మిగతా వాళ్ళు లైక్ ఆర్సీకే, హీఈస్ ఆల్సో ఎంటర్టైనర్. సో ఆర్సీకేని తీసుకోలేదు. లైక్ ఎట్లుంటుందంటే ఒక కేటగిరీ నుంచి ఒకరినే తీసుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఐశ్వర్య అనే క్రికెటర్ని స్పోర్ట్స్ కేటగిరీలో వీళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నప్పుడు, అదే కేటగిరీ లేదంటే సిమిలర్ కేటగిరీలో ఉన్న ఇంకొక పర్సన్, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వచ్చినప్పుడు ఐశ్వర్యాని మించి పర్ఫామ్ చేస్తే సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఇద్దరిలో ఒకరి నుంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఐశ్వర్యతో సమానంగా చేసినా, ఐశ్వర్య కంటే తక్కువ చేసినా తీసి పక్కన పెడతారు. అదే జరిగింది అపర్ణ లేడీ టైగర్ అనే అమ్మాయి విషయంలో. ఈ అమ్మాయి డిఫెన్స్ ట్రైనింగ్ ఈ అకాడమీ నడిపించే అమ్మాయి. సో ఈ అమ్మాయి కూడా స్పోర్ట్స్ కేటగిరీ కిందకి వస్తుంది. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేదు అంటే కొంచెం రిక్వెస్ట్ మోడ్లో భయంగా మాట్లాడిందట. సో అట్లా భయంగా మాట్లాడినప్పుడు, రిక్వెస్ట్గా మాట్లాడినప్పుడు, ఏడ్చినప్పుడు, స్టేజ్ మీద ఇట్లాంటివన్నీ చేసినప్పుడు పక్కా జరగంటారు. సో అదే జరిగింది. అపర్ణకి 3 రేట్స్ వచ్చి ఇంటికి పంపించేస్తారు, రిజెక్టెడ్. సో అపర్ణ మీరు ఆల్రెడీ చూసారు. నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అనుకున్నాను, ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చింది, డిఫెన్స్ అకాడమీ నడిపిస్తుందంటే ఖచ్చితంగా ఉంటుందేమో అనుకున్నా, రిజెక్ట్ అయింది. నెక్స్ట్ శృతి అనే అమ్మాయికి ఆడిషన్ జరిగింది నిన్న.
3 రెడ్స్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? అందరికీ మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రెయిన్ కావచ్చు కానీ ఈ అమ్మాయికి ఫైనాన్షియల్‌గా కూడా స్ట్రెయిన్ అయిన బర్డెన్. ఈ అమ్మాయి యూకే నుండి వచ్చింది. టికెట్లు పెట్టుకొని వచ్చింది. అగ్ని పరీక్ష డైరెక్ట్‌గా వైట్ గోల్డ్ త్రూ సెలెక్ట్ అయిందని చెప్పి వచ్చింది. ఆమెని రిజెక్ట్ చేసారు, పంపించారు. ఆమెకు పెద్దగా టైం ఇయ్యలేదట, మాట్లాడనీయలేదట. ఆమె మాట్లాడిన పెద్దగా ఇనలేదట. ఈ అమ్మాయి చూడడానికి గుడ్ లుకింగ్ ఉంది, మోడలింగ్ చేస్తది, యూకేలో జాబ్ చేస్తది, యూకేలో చదువుకున్నది, మెచ్యూరిటీ ఉంది, బాగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. అయినా కానీ రిజెక్ట్ చేశారు. అబ్బా! ఊకానా యూకే నుంచి వస్తే ఏందన్నా వాళ్ళ ఇష్టం కొద్దీ వచ్చిరుగా అంటే పాపం నాకు బాధ అనిపించింది ఏంటంటే ఫైనాన్షియల్‌గా స్ట్రెయిన్ అయినందుకు. ఒక్కసారి కాదు 2 సార్లు. పోయిన ఇయర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు కూడా ఈ అమ్మాయి అప్లై చేసింది. అప్పుడు సెలెక్ట్ చేశారు. గ్రూప్ డిస్కషన్స్ కోసం అని యూకే నుంచి జాబ్ వదిలేసుకొని వచ్చింది. ఇక్కడ గ్రూప్ డిస్కషన్‌లో రిజెక్ట్ చేసిన తర్వాత బాధపడతా మళ్ళా పోయింది. ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తే డైరెక్ట్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయినా కదా, గ్రూప్ డిస్కషన్ కాదు కదా అని చెప్పి ధైర్యంతోటి వచ్చింది. కట్ చేస్తే అగ్ని పరీక్షలో రిజెక్ట్ అవ్వడంతోటి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒకటే చెప్తా అబ్బా, ఈ అమ్మాయి కాదు, కువైట్ పుష్ప ఆర్య అని ఉన్న అకౌంట్ అతను, కువైట్ పుష్ప అని అంటారు కదా, అతను కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తాడు. అతను కూడా కువైట్‌లో ఉంటాడు. అతను కూడా కువైట్ నుంచి ఇక్కడికి వచ్చిండు. అతన్ని రిజెక్ట్ చేశారు. అతను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటిది? నాకు తెలిసి, నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నా. ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అగ్ని పరీక్ష నుంచి ఒకరిని సెలెక్ట్ చేసేసారు. ఈ ఎంటర్టైనర్స్ అవసరం లేదు ఇంకా. కువైట్ పుష్ప కావచ్చు, నైట్రో నవీన్ కావచ్చు, నవరస్తాలు మావ కావచ్చు, భరత్ వేస్ కావచ్చు, వీళ్ళంతా ఎంటర్టైనర్స్. సో ఆర్సీకే కావచ్చు, వీళ్ళందరినీ క్లీన్ స్వీప్ చేసేసారు. రెడ్ కొట్టి మొత్తం అందరికీ 3 రెడ్స్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇందులో నాకు భరత్ వేస్ అంటే భలే ఇష్టం. అతని యాక్టింగ్ చాలా ఇష్టం. మీరు ఒకసారి అతని పేజ్ చూడుర్రి, లిటరల్ ఫ్యాన్ అయిపోతారు. నేను అతని యాక్టింగ్ సూపర్ ఉందని నేను మెసేజ్ పెట్టిన రోజులు ఉన్నాయి, కామెంట్స్ చేసిన రోజులు ఉన్నాయి. సో బ్యూటిఫుల్, ఎక్సలెంట్ యాక్టర్, మెథడ్ యాక్టింగ్, రకరకాల పర్ఫార్మెన్స్లు, క్యారెక్టర్స్ సూపర్గా చేస్తాడు. రైటింగ్ కూడా చాలా బాగుంటుంది, మోటివేషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ మనోడు. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు నైట్రో నవీన్ కావచ్చు, ఆర్సీకే రోస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఆర్సీకేని తీసుకుంటారు అనుకుంటాం మనం, ఎందుకంటే అంత స్టైలిష్ ఎంటర్టైనర్, భలే పనికొస్తారా బిగ్ బాస్ అని అనుకుంటాడు. అతను కూడా రిజెక్ట్ చేశారు. నెక్స్ట్, సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న పేరు సోనీ బడావత్. 3 గ్రీన్స్ వచ్చినాయి ఈమెకి అని చెప్పి బయట బాగా చక్కర్లు కొడుతుంది. వాస్తవానికి ఈమెకి 3 రెడ్స్ వచ్చినాయి. ఈమె ఐఐఎంలో చదువుకుంది అని నేను స్టార్టింగ్ డే చెప్పి చూసిరా. ఇట్లా డిఫరెంట్ పర్సన్స్ని తీసుకుంటున్నారు. పల్లెటూరు రైతు ఒక అమ్మాయి ఝాన్సీని తీసుకుంటున్నారు, ఐఐఎంలో చదువుకున్న ఇంకో అమ్మాయిని తీసుకుంటారు. చూసిరా డిఫరెన్షియేషన్ అన్నట్టుగా మాట్లాడినా కదా. సో ఈ ఐఐఎంలో చదువుకున్న ఈ అమ్మాయిని రిజెక్ట్ చేశారు 3 రెడ్స్ తోటి. కానీ ఆమె అప్పటికే ఓకే, ఐమ్ ఫెల్ట్ హ్యాపీ, ఇక్కడ దాకా వచ్చినా అంటే గ్రేటే. సో నా జాబ్ వదిలేసుకొని ఇక్కడ దాకా రావడమే ఒక వింత, అవసరమా నాకు ఇదంతా, మాయదారి సంత అనుకుంటే రిజెక్షన్ వచ్చింది, సంతోషం అనుకుంటా వెళ్ళిపోయిందంట. దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ సోనీ బడావత్ అని చెప్పొచ్చు. సో సోనీ బడావత్ రిజెక్టెడ్. నెక్స్ట్, లవ్లీ చిన్న. ఈయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఇక్కడ దాకా రావడమే గొప్ప అన్న ఫీలింగ్లోనే ఉన్నాడంట. 3 రెడ్స్ వచ్చి రిజెక్ట్ అయ్యిండు. అసలు లవ్లీ చిన్న గ్రూప్ డిస్కషన్లో పెద్దగా మాట్లాడలేదు, ఎలా సెలెక్ట్ అయ్యిండు అని చెప్పి కొంతమంది క్వశ్చన్ రేజ్ చేశారు. నేను అంటాను, మాట్లాడితేనో మాట్లాడకపోతేనే కాదు, వాళ్ళు అనుకుంటారు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసుకుందాం అని అనుకుంటారు. ఇంకోటి గీలను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మేనేజ్మెంట్కి ఉంటుంది. సో రిజెక్షన్కి కూడా కొంతమంది కావాలని తీసుకునే టైప్ కూడా ఉంటారు. వీళ్ళు తప్పు పట్టలేను కానీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి పోయి. అయితే లవ్లీ చిన్న రిజెక్ట్ అయ్యిండు. జడ్జెస్ అన్నారంట, నీకంటే బెటర్ కంటెస్టెంట్లు ఉన్నారు, నువ్వు అవసరం లేదని చెప్పారంట. మనోడు కూడా చాలా స్పోర్టివ్గా అడిగినట్ట, నాకంటే బెటర్ అంటున్నారు కదా, నాలో ఉన్న లోపాలు చెప్పమని అడిగినట్టు. వాళ్ళు ఏం చెప్తారు భయ్, వాళ్ళకి ఒక క్రైటీరియా అనేది పాడవుతుంది, ఆ క్రైటీరియాని బట్టి తీసుకుంటారు. అన్ని లోపాలు కూడా చెప్పడానికి ఏముండదు ముచ్చట. సో లవ్లీ చిన్న రిజెక్టెడ్. నెక్స్ట్, ఆర్కే ట్రక్ వ్లాగ్స్. ఆర్కే ట్రక్ వ్లాగ్స్ మంచి మాస్ ఆడియన్స్ ఉంటారు, కానీ మనోడు అక్కడ చాలా క్లాస్గానే ఉన్నాడట. అంటే ఆర్కే ట్రక్ వ్లాగ్స్ డ్రైవరు ఇటు నుంచి వస్తున్న ఆడియన్స్ అంతా కూడా మాసీగా ఉంటారు, మనోడు కూడా మంచి మాస్ ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా నైస్గా ఉన్నాడట. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది రానప్పుడు వాళ్ళని తీసేస్తారు అంతే. అక్కడ మీరు అందరితో ఉంటున్న విధానం కూడా చూస్తారు. మనడు మాసు ఖతర్నాక్ మాస్గా మాట్లాడతాడు, ఖతర్నాక్ మాస్గా ఉంటాడు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, అక్కడ గ్రూప్లో ఉన్నప్పుడు అంటే లోపల జరుగుతుంది ఆడిషన్ అని మీరు అనుకుంటారు, కానీ బయట కూర్చొని ముచ్చట పెడుతుంది కూడా ఆడిషనే అవుతుంది. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, ఫుల్ అని ఎంటర్టైన్ చేసిన బయట, మరి ఎందుకు తీసుకోలేదు అంటే బయట మంచి డబుల్ మీనింగ్లు మాట్లాడాడు. మనోడు యూజువల్గా క్యాజువల్గా డబుల్ మీనింగ్లు మాట్లాడతాడు కాబట్టి అవి స్టేజ్ మీద వర్కౌట్ కాదు, అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ హౌస్లో కూడా వర్కౌట్ కాదు, కాబట్టి అతను తీసుకోరు. దట్స్ ఇట్. నువ్వు అక్కడ పర్ఫామ్ చేసింది కూడా పర్ఫార్మెన్సే, నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటున్నావనే చూస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆమెకి హెల్త్ బాగాలేదు, ఆమె సిక్ అయింది, సో రేపు పొద్దున ఆడిషన్ ఉన్నా ఆమెను తీసుకోరు. నేను అంటే నెగిటివ్గా చెప్పాలని కాదు, వాళ్ళు ఆలోచిస్తారు అన్నట్టు, ఈ అమ్మాయికి ఇక్కడే సిక్ అయితే లోపల పోయిన తర్వాత ఇంకెంత సిక్ అవుతుంది అన్న పాయింట్కి పోతారు అన్నట్టు. అట్లుంటుంది లోపల పర్ఫార్మెన్స్ ఏది ఉంటే దాన్ని బట్టి అక్కడికి పోయిన తర్వాత 4 క్వశ్చన్లు అడిగేసి రెడ్డో వైటో బ్లూవో ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకొంతమంది అంటారు, భరత్ వేస్ అనే పర్సన్కి అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి నిలబడి సపోర్ట్లు కొట్టారు కదా, ఎక్సలెంట్ అని అన్నారు కదా, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆడిషన్ పోయిన వాళ్ళకి భరత్ వేసు ఎక్సలెంట్గా ఎంటర్టైన్ చేసిండట. రుచిత నిహాని భరత్ వేసు కెమెరా పెట్టి ఏదైనా సీన్ చెయ్యండి అని అంటే భరత్ వేసు హిలేరియస్గా నవ్వించినట, అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి సపోర్ట్లు కొట్టారట. కానీ అతన్ని తీసుకుంటారని నేను అనుకున్నా. రుచిత నిహాని శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చెప్తే
గూస్ బంప్స్ వచ్చినాయంటే ఒక్కొక్కరికి లేచి నిలబడి సపోర్ట్ కొట్టిరట. రుచిత సెలెక్ట్ అయింది. నేను భరత్ వేజ్ కూడా సెలెక్ట్ అవుతాడు అనుకున్నా, కానీ కాలేదు. అదే భరత్ వేజ్కి టైం కూడా ఇవ్వలేదని విన్నా. ఎందుకు అట్లా చేసిరో నాకు అర్థమవుతలేదు. కానీ భరత్ వేజ్ ఈజ్ బెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. బిగ్ బాస్ మిస్ అయింది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఆర్కే ట్రక్ వ్లాగ్స్ మంచి మాస్ అనుకుంటే క్లాస్గా ఉన్నాడంట, అందుకని చెప్పి రిజెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ బాగి తుల్లూరి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాళ్ళలో ఒక్కరు సెలెక్ట్ అయిన బ్యాచ్ లేదు చూసినా. ఇప్పుడు మనం బాగి తుల్లూరి గురించి మాట్లాడుకుందాం. పెళ్ళైన వాళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో బాగి తుల్లూరి మ్యారేజ్ అయింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమో కాదు నాకు 100% తెలియదు, కానీ బాగి తుల్లూరి మ్యారీడ్ అనుకుంటున్నా. సో బాగి తుల్లూరి 1 గ్రీన్ 2 రెడ్స్ వచ్చినాయి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ బయట తిరుగుతున్న ఇన్ఫర్మేషన్ 2 గ్రీన్స్ 1 రెడ్ అని. సో మొత్తానికి అయితే హోల్డ్లో ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు బాగి తుల్లూరి ఫర్ ద నెక్స్ట్ లెవెల్స్. నెక్స్ట్ లోకేష్ బడిత. ఇతని గురించి మనం మాట్లాడుకోవాలి. లోకేష్ బడితాని లిటరల్లీ హ్యూమిలేట్ చేసిరా, ఇన్సల్ట్ చేసిరా, మరి అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే మనోడికి రెడ్స్ ఇవ్వలేదట, గ్రీన్స్ ఇవ్వలేదట, నీకు రెడ్లు ఇవ్వడం కూడా దండగానే పంపించారట. నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు సోర్సెస్ లోకేష్ బడిత డిమాండ్ పవన్ ఫ్రెండ్ అని తెలిసింది. అంటే ఆ రోజు అప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్లో కూడా స్టేజ్ మీదకి వచ్చిన ఫ్రెండ్లలో లోకేష్ బడిత ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ఉంది. అది రైటో రాంగో నాకు కరెక్ట్ తెలియదు, కానీ అనుకుంటున్నా లోకేష్ బడితకి ఏమి ఇవ్వలేదు, ఎందుకు నాకు అర్థమవుతలేదు. సో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తే బాగుండేది కదా. సరే, అంతగా ఏం జరిగింది అనేది మనం తెర మీద చూడాల్సిందే. నెక్స్ట్ శాలిని ఎవర్. ఈ అమ్మాయికి కూడా పెళ్ళైంది. పెళ్ళైన సెకండ్ పర్సన్. ఈ అమ్మాయికి 3 రెడ్స్ ఇచ్చి ఇంటికి పంపించారు. చూడ్డానికి బాగుంది, మాట్లాడడం బాగున్నది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకున్నారు. మాట్లాడినప్పుడు కూడా జడ్జెస్తో చాలా బాగా మాట్లాడిందట, కానీ ఎడ్డమంటే తిట్టమని పంపించేసారు అని ఇన్ఫర్మేషన్. సో వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, పెళ్ళైన వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అఫీషియల్గా వాళ్ళు చెప్పరు, అంటారు కొంతమంది, పెళ్ళైన వాళ్ళని ఎందుకు తీసుకోరా, వాళ్ళు చెప్పిర్రా, నీకు చెప్పిర్రా, షోలో వచ్చి చెప్పిర్రా అని అంటారు, కానీ వాస్తవం అది. సెలబ్రిటీ కేటగిరీలో వచ్చి తీసుకుంటారు. పెళ్ళైన వాళ్ళని తీసుకోవాలంటే సెలబ్రిటీని తీసుకుంటారు కదా, మనల్ని ఎందుకు తీసుకుంటారు? ఒక లాజిక్ ఉంటుంది వాళ్ళకి. కానీ మనం చెప్పినోడు పిచ్చోడు, నిజం చెప్తే పిచ్చోడు, వాడిని నమ్మరు. యథార్థవాది లోక విరోధి అన్నట్టు దేకరు, అది మ్యాటర్. ఆర్సీకే 3 రెడ్స్ వచ్చేసినాయి, ఇంటికి పంపించేసారు. సత్య రాయప్రోలు, ఈమెకి 3 రెడ్స్ ఇచ్చారు, ఇంటికి పంపించేసారు. ఈమె చాలా బోల్డ్ కంటెంట్ చేస్తుంది. 5,58,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ ఉంటే తీసుకుంటారా అన్న, తీసుకోరు. సింగర్ ఝాన్సీని తీసుకున్నారు కానీ 7 lakhs ఫాలోవర్స్ ఉన్నారనే కదా తీసుకున్నారు. అట్లా కాదు, సింగర్ కేటగిరీలో వచ్చింది, ఫార్మర్ కేటగిరీలో వచ్చింది కాబట్టి తీసుకున్నారు. ఆమె ఎక్కువ మాట్లాడదు, సైలెంట్ ఉంటుంది, అయినా కానీ తీసుకున్నారు. నేను చెప్పిన కదా, పువ్వే కాదు కత్తి కూడా అన్నట్టుగా, అంటే కొట్లాడకొత్త కొడవలు కూడా అవుతుంది పల్లెటూరు అమ్మాయి, అందుకే తీసుకున్నారు కదా, తీసుకుంటారు అని చెప్పి నేను మాట్లాడినా కదా. సో అదే రకంగా సింగర్ ఝాన్సీని తీసుకున్నారు. కానీ 5,58,000 ఫాలోవర్స్ ఉన్న సత్య రాయప్రోల్ని తీసుకోలేదు. తను కూడా రియలైజ్ అయిందట, మనకున్న అకార్డింగ్ టు సోర్సెస్ సత్య రాయప్రోల్ గారు ఆమె ఫిక్స్ అయిందంట, నేను గ్రూప్ డిస్కషన్స్లో పర్ఫామ్ చేసినట్టు, ఆడిషన్ వీడియో ఫస్ట్ ఇచ్చిన వీడియోలో పర్ఫామ్ చేసినట్టు అక్కడ స్టేజ్ మీద నేను చేయలేదు, అందుకే నన్ను తీసుకోలేదు, నాకు క్లారిటీ ఉంది అన్న సెన్స్లో ఉన్నారంట. దట్ వాజ్ అ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సత్య రాయప్రోల్ గారు. అంటే మనం ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి అని వాళ్ళని బ్లేమ్ చేసే బదులు మనం చేసిన మిస్టేక్లు ఏందో రియలైజ్ అవ్వడం అనేది దట్ వాజ్ వెరీ 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 మంచి థింగ్. నెక్స్ట్ ట్రావెల్ ప్రదీప్ కూడా 3 రెడ్స్ ఇచ్చి రిజెక్ట్ అయ్యిండు. నమితా వర్మ, ఈమె ఆడిషన్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ఇది వైట్ గోల్డ్ అండ్ గోల్డ్ డ్రాప్కి సంబంధించిన ఆడిషన్ వీడియోలు ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటుంది. ఆ లంగా ఓని వేసుకొని చాలా క్యూట్గా అచ్చ తెలుగు అమ్మాయిలాగా బాగా క్యూట్గా మాట్లాడింది, కానీ ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది. సో 3 రెడ్స్ తోటి రిజెక్ట్ అయింది. నెక్స్ట్ అపూర్వ, మిస్ అపూర్వ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు మిస్ అపూర్వ గారు. యాంకర్ అపూర్వ అని, మిస్ అపూర్వ అని, 2-3 అపూర్వాలు ఉన్నారా అని డౌట్ వచ్చేంతగా డిస్కషన్స్ మీ గురించి జరిగినాయి. ఈవెన్ గ్రూప్ డిస్కషన్స్లో కూడా మీ గురించి గట్టి డిస్కషన్ జరిగింది. సో ఆ టైంలో కూడా అపూర్వ చాలా బాగా మాట్లాడింది అన్నారు. దట్ వాజ్ నన్ అదర్ దాన్ మిస్ అపూర్వ. ఈమె నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయింది. కంగ్రాచులేషన్స్. బాగా మాట్లాడతాడు, గల మాట్లాడతాడంట అసలు. నెక్స్ట్ లయ, ఆమె ఫోటో నా దగ్గర లేదబ్బా. లయ గారు మీ ఫోటో కొంచెం పంపించండి, అండ్ రమ్య గారు మీ ఫోటో కూడా పంపించండి, నా దగ్గర లేవు. సో లయ 3 రెడ్స్ తోటి రిజెక్ట్ అయింది, అండ్ రమ్య 1 గ్రీన్ 2 రెడ్స్ తోటి నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ హోల్డ్లో ఉంది. రైట్. నెక్స్ట్ సింగర్ ఝాన్సీ 2 గ్రీన్స్ 1 రెడ్. ఇక గ్రీన్స్ అందరికీ 3 గ్రీన్స్ ఇంకెవరికి ఇయ్యారు అనుకుంటున్నాను నేను, 3కి ఇచ్చారు చాలా అనుకుంటారు, లాస్ట్ టైం కూడా అంతే కదా. సో 3 గ్రీన్స్ ఇచ్చారు, ఆపేసారు. మిగతా వాళ్ళందరికీ 2 గ్రీన్స్ ఇచ్చి హోల్డ్లో పెట్టి మరి పంచాయతీ పెట్టాలి కదా, ఏదో ఒకటి కొట్లాట అనేది పెట్టాలి కదా. కొట్లాట పెట్టాలంటే గ్రీన్స్ అందరికి ఇచ్చుకుంటూ పోతే వర్కౌట్ కదా, అందుకే 2 గ్రీన్స్ 1 గ్రీన్ ఇస్తే కొట్లాడతారు. నెక్స్ట్ లెవెల్లో తీసేయచ్చు, ఉంచొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఒక గేమ్ ఆడిపోయడానికి ఉంటుంది. రైట్. నెక్స్ట్ నైట్రో నవీన్ చెప్పేసిన నైట్రో నవీన్ కూడా రిజెక్ట్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కేటగిరీ 3 రెడ్స్లో రిజెక్ట్ చేశారు. అండ్ సిక్కోలు సీమ్యాన్, ఈయన గురించి నాకు స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఈయన వస్తున్న ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈయన వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబటే నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇతన్ని తీసుకుంటారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకుంటారు. బిగ్ బాస్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనం భూ ప్రపంచాన్ని చదువుతాం, ఆయన సముద్ర ప్రపంచాన్ని చదువుతాడు. ఆయన
డిఫరెంట్లీ అంటే ఎట్లా అంటే అలగి లెవెల్గా బందాత అన్నట్టు ఉంటుంది అన్నట్టు. తనకుండే నాలెడ్జ్ వేరు. సి మీద పనిచేసే వాళ్ళందరిది వేరే ప్రపంచం, వేరే నాలెడ్జ్. తను తీసుకున్నారు అనగానే తీసుకుంటారు అని అనుకున్నా తీసుకున్నారు. దట్స్ ఇట్. 2 గ్రీన్స్ 1 రెడ్ చెప్పినా కదా. అన్ని గ్రీన్స్ ఇచ్చి పైకి పంపరు. ఇవ్వాలని ఉన్నా కానీ ఇయ్యరు. సో మనోడికి టాస్క్లు కూడా పెట్టిరట. మనోడికే కాదు చాలా మందికి రకరకాల టాస్క్లు పెట్టిర్రు. కొంతమంది ఆపర్చునిటీ యూజ్ చేసుకోలేదు, కొంతమంది యూజ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు డిఫెన్స్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి టాస్క్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. పోయి పుల్అప్స్ పుష్అప్స్ చేసి ఇంకా ఏమైనా జంపింగ్ జాక్స్ ఫల్టీలు గిల్టీలు కొట్టేస్తే అట్రాక్షన్ వచ్చేది. కానీ అట్లాంటివి ఏమి చేయకపోయేసరికి ఆమె అట్రాక్టివ్ కనిపించలేదు. ఇప్పుడు ఆర్జే చరణ్ అని ఉన్నాడా, అతను యాక్రోబాట్స్కి సంబంధించినవి కూడా చేసిండట, ఫ్లిప్పులు గిప్పులు కూడా చేసిండట. అంటే రకరకాలుగా మెప్పించే ప్రయత్నం చేసిండట. సో అట్లా చెయ్యాలి, ఏదో ఒకటి వింతగా చెయ్యాలి. చేయకుండా పోయి నిలబడి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే టాటా బై బై చెప్పి వాళ్ళు ఇంటికి పంపిస్తారు. అట్లా ఉండొద్దు అన్నట్టు. పోగానే మనం ఏదైనా పర్ఫామ్ చేయాలి. వాడు చెప్పేదాకా ఆగాల్సిన అవసరమే ఉంది. పోయి నువ్వేంది నీ అవకాశం కోసం. శ్రీజ ఆగిందా పోయినసారి? పోగానే ఆగమాగం చేయలే. అట్లా చేయాలి, తప్పే ఉన్నది. అవకాశం కోసం పోతున్నావు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ జ్యోత్స్న రెడ్డి. సో ఓవరాల్గా తన పేరులో ఉన్నట్టుగానే జోష్ ఉందట, జాయ్ ఉందట, జాయ్ఫుల్గా ఉందట, జోవియల్గా ఉందట, టోటల్గా ఎంటర్టైనింగ్ ఉందట. మనిషి ప్రొఫైల్ చూసినా కానీ గమ్మతుంటుంది. అండ్ ఈవెన్ బైక్ రైడర్ అన్న పేరుతోటి 2-3 రోజుల నుంచి పడుతుంది. ఈమె బైక్ రైడింగ్ కూడా చేస్తాట. అన్ని రకాలుగా మెప్పించి 2 గ్రీన్స్ 1 రెడ్ తోటి నెక్స్ట్ లెవెల్కి పోయింది. బాగుంది చూడడానికి కూడా. అమ్మాయి బాగుంది. పోయిన ఇయర్ ఒక కంటెస్టెంట్ గుర్తొచ్చేలాగానే ఉంది చూస్తుంటే. అమ్మాయి సెలెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్కి. పోతురాజు అని గోల్డ్ డ్రాప్ నుంచి సెలెక్ట్ అయిన ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన 3 రేట్స్ తోటి రిజెక్ట్ అయినంట. ఆయన ఫోటో నా దగ్గర లేదు. పోతురాజే కాదు ఇంకొంతమంది ఉన్నారు గోల్డ్ డ్రాప్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు. వాళ్ళ పేరు కూడా చెప్తా. వాళ్ళకి కూడా ఇంకా ఆడిషన్ జరగలేదు. వాళ్ళకి మండే ఉంది ఆడిషన్. మండే రోజు ఆడిషన్ ఎవరెవరికి ఉందో అదంతా డీటెయిల్ లాస్ట్లో చెప్తాగండి. నెక్స్ట్ పర్సన్ డిబోరా. ఈ అమ్మాయి సినిమాలలో చేస్తుంది. సో డిబోరాకి కూడా 3 రేట్స్ వచ్చి రిజెక్ట్ అయింది. నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఆమె సినిమాలలో వర్క్ చేస్తున్నట్టుగా ఉంది. నెక్స్ట్ పర్సన్ గీతాంజలి. 19 ఇయర్స్ అంట అమ్మాయికి. చాలా యాక్టివ్గా ఉందట. కాకపోతే వెరీ యంగేజ్ అని చెప్పి పంపించారట. వెరీ యంగేజ్ అని చెప్పి పంపించే ఉద్దేశం ఉన్నప్పుడు మనం 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అప్లై చేసుకోవాలని పెట్టద్దు. 25 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలని పెట్టాలి. మరి 18 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోమని పెడతారు. అడల్ట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని అంటారు. కట్ చేస్తే 19 ఇయర్స్ ఈజ్ వెరీ యంగేజ్ అని పంపడం ఏందో నాకు అర్థం కాదు. చాలా యాక్టివ్గా ఉందట, చాలా బాగా మాట్లాడుతుందట, ఎంటర్టైనింగ్ ఉందట. అట్లాంటి అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేయాలి? అంటే 19 ఇయర్స్ అని రిజెక్ట్ చేయాలి అని అంటే అసలు 19 ఇయర్స్ వాళ్ళని తీసుకోవద్దు. పోయిన ఇయర్ కూడా 19 ఇయర్స్ అబ్బాయిని ఒక ఆయనని తీసుకోలేదు. బికాస్ వెరీ యంగేజ్ అని చెప్పారు. అదే 18 ఇయర్స్ ఉన్న అమ్మాయిని తీసుకున్నారు. ఆ అమ్మాయిని మరి బిగ్ బాస్ తీసుకున్నారంటే తీసుకోలేదు. వింత 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 నిర్ణయాల సంతానానికి లాస్ట్ ఇయర్ తమ్నేలు పెట్టినా. ఇంకొక 10 మంది దాకా మిగిలిరు. జడ్జెస్కి వశపాలేదని చెప్పి వెళ్ళారు. పోయేటోళ్ళు పోవచ్చు కదా. ఒక 3 నాగు అని చెప్పి ఆ 3 ఆడిషన్ చేసి రిజెక్ట్ చేసి పంపించారు. పాపం ఆ నైట్రో నవీను, ఆ పుష్ప, ఆ భరత్ వేస్ వాళ్ళంతా లాస్ట్లో రిజెక్ట్ అయిన పర్సన్సే. ఆ టైంలో మీకు ఓపిక లేకపోతే వాళ్ళని ఆడిషన్ చేయకపోతే నెక్స్ట్ డే చేస్తే భరత్ వేస్ సెలెక్ట్ అయ్యేటోడు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సో అట్లా వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మిగిలిరు కదా. ఆ కొంతమంది ఎవరంటే గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చిన గౌతమ్ రాజు, డాక్టర్ గౌతమ్ రాజు. రెండో పర్సన్ గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చిన సాంబ శివరావు. ఇంకొక పర్సన్ గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి పేరు అభిలాషన, ప్రియాంకన, నాకు కన్ఫ్యూజింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకొక పర్సన్ యాంకర్ ప్రియా. చాలా యాక్టివ్గా ఉంది, మస్త్ ఎంటర్టైనింగ్ ఉంది. ఆ పర్సన్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అన్న నమ్మకం ఆమెకు ఉంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే కూడా యాంకర్ ప్రియా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి యూట్యూబ్లో కనబడుతూ ఉంటుంది, మస్త్ ఎంటర్టైనింగ్గా మాట్లాడుతూ ఉంటుంది. తను సొంతంగా ఇల్లు కూడా కడుతుంది వాళ్ళ ఫ్యామిలీ కోసం. అది కూడా ఒక మంచి స్టోరీ అవుతుంది. సో యాంకర్ ప్రియా. నెక్స్ట్ వినీతా నారాయణ్కి నిన్న హెల్త్ సిక్ అవ్వడం వల్ల ఆమెకి ఆడిషన్ జరగలేదు. మండే రోజు ఉంది. అండ్ సాగరిక శెట్టి, తనకి కూడా నిన్న ఆడిషన్ జరగలేదు. మండే రోజు ఉంది. అండ్ మంత్రి సిస్టర్స్ అని ధనలక్ష్మి అని ఇంకొక పేరు ఏదో ఉంది. మంత్రి సిస్టర్స్ అని ఇద్దరు ఉన్నారు, ట్విన్స్. ఆ ఇద్దరికి కూడా ఆడిషన్ జరగలేదు. వాళ్ళకి మండే రోజే ఆడిషన్ ఉంది. సో వీళ్ళందరికీ ఆడిషన్ జరగలేదు. అవును, చెప్పడం మర్చిపోయినా, సృష్టి వ్యాకర్ణి అనే అమ్మాయి ఉందా, ఆ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారంట. గ్రీనే ఉంది, హోల్డ్లో ఉంది అమ్మాయి. ఒక్క నిమిషం, నాకు తెలుసు మీరేమనుకుంటున్నారు. అందరి గురించి చెప్పినావు కానీ ఫూటా తెలుగు సంగతి ఏందో చెప్పలేదేంది? ఫూటా తెలుగు వచ్చిందన్నావు కదా, మరి వచ్చినోడు ఆడిషన్ చేసిండా? గ్రీన్స్ వచ్చినాయా, రెడ్స్ వచ్చినాయా, సెలెక్ట్ అయ్యిందా, జపాన్ పోయిండా? అదే కదా చెప్తా. రుకో జరా సబర్ కరో. మ్యాటర్ ఏంటంటే ఫూటా తెలుగుకి తెలుగు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ కూర్చుని పెట్టి తెలుగులో మాట్లాడమని చెప్తా ఉన్నారు. అందరూ ఆడిషన్ అయిపోయింది. అప్పటికే రాత్రి అయిపోయింది, 12 అయిపోయింది. ఇక మనోడికి మండే రోజు రమ్మని పంపించారు. ఈ గ్యాప్లో నీ ఆడిషన్కి ప్రిపేర్ అవ్వమని చెప్పారు తెలుగులో. సో మనోడికి తెలుగు 5% మాత్రమే వస్తుందట. మనోళ్ళు బాగానే ఎంకరేజ్ చేస్తారు, అయినా పర్లేదు. ఎందుకంటే తెలుగే రాని యావర్ కావచ్చు, ఫ్లోరసైని కావచ్చు, ఇంకా రకరకాల పర్సన్స్ ప్రతి సీజన్లో చాలాసార్లు మనం తెలుగు రాని వాళ్ళని తీసుకున్నాము. తెలుగు రాని వాళ్ళు హిందీ వాళ్ళని తీసుకున్నాం. ఇప్పుడు హిందీ కూడా కాదు, ఇంగ్లీషు ఇంకేదన్నా కలిపి మాట్లాడే జపాన్ అతన్ని తీసుకుంటాం. తెలుగు నేర్పించుకుంటాం, లోపల ఉప్పు కప్పురమ్ము చెప్పించుకుంటాం, హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తాం. అందుకే తెలుగు ట్రైన్ చేస్తున్నారు. తెలుగు ట్రైన్ చేసి
ఎల్లుండి ఆడిషన్‌కి పంపిస్తారు సోమవారం రోజు. ఆడిషన్‌లో సెలెక్ట్ చేసి బిగ్ బాస్‌లో కూడా పంపిస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరు, డిఫరెంట్ ఫ్లేవరు ఉంటది. ఇదివరకి హిందీలో కొరియన్‌ని తీసుకున్నట్టుగా మనకిక్కడ జపాన్ అతన్ని తీసుకుంటే గమ్మత్తుంటదని చెప్పి తీసుకుంటారు. డిఫరెంట్ కనబడతది, మొత్తం ఫ్రేమే గమ్మత్తు కనబడతది కదా అని చెప్పి తీసుకుంటారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, ఏందన్నా తెలుగు రానోడు తెలుగు మాట్లాడితే ముద్దుగా అనిపిస్తది. తెలుగొచ్చినోడు తెలుగు మాట్లాడితే పెద్దగా అనిపియదా మనోళ్ళకి? ఎప్పుడు వేరే లాంగ్వేజోళ్ళని ఎంకరేజ్ చేత్తరేంది? మనోళ్ళని ఎంకరేజ్ చెయ్యరా? మనకే లేక ఏదో గంజి తాగుతుంటే పక్కింటోడొచ్చి పాయసం అడిగినట్టు, ఏందన్నా పక్కింటోనికి అయినోడికి ఆకులలో పెట్టి, కానోడికి కంచంలో పెట్టుడేందన్నా? అతనికి ట్రైనింగ్ ఇచ్చుడేంది? మనోళ్ళు యూకే నుంచి, కువైట్ నుంచెళ్ళి వస్తే వాళ్ళని రిజెక్ట్ చేసుడేంది? జపాన్ నుంచి ఇతన్ని రా 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 పక్కానకి అని పిలుచుకునుడేంది? అని కొంతమంది అంటున్నారు. మీ ఉద్దేశ్యం ఏంది? అంటే జపానోళ్ళు భారతీయులకు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి జపానోళ్ళని మనం ఎంకరేజ్ చేయాలంటారా? లేదు, కాయిన్‌కి ఇంకో సైడు వాస్తవానికి జపానోళ్ళు సినిమా స్టార్‌లని, ఇక్కడ హీరోలని ఎంకరేజ్ చేసినట్టుగా అక్కడ లోకల్‌లో ఇండియన్స్ పోయి బతుకుతుంటే వాళ్ళని పక్కన కూడా కూర్చొనియ్యరు. వాళ్ళకి ఇల్లు కూడా కిరాయికి ఇయ్యరు. వాళ్ళని టార్చర్‌గా చూస్తారు. వాళ్ళని అంటరానోళ్ళ కింద చూసినట్టు చూస్తారు అని ఇంకో కాయిన్ సైడ్ చూసి విని, అబ్బా! ఈళ్ళని ఎంకరేజ్ చేయడం ఎందుకురా అని అంటారా? అంటే జపానోళ్ళు ఇంటికొకరు తెలుగు, ఇంటికొకరు తమిళు, ఇంటికొకరు హిందీ నేర్చుకొని ఈ భాషలో మన ఇండియన్ లాంగ్వేజెస్‌లో కంటెంట్ చేయడానికి కారణం జస్ట్ వ్యూస్ వస్తాయి. మన ఇండియన్స్ ఎమోషనల్ ఫూల్స్, మన భాషలో మాట్లాడంగానే మనం అట్రాక్ట్ అయితాము అనే ఉద్దేశ్యంతో వాళ్ళు మనతో క్యాచ్ చేసుకుంటున్నారు అని అంటారా? మీ ఫీలింగ్ ఏంది? కింద కామెంట్‌లో చెప్పుర్రి. ఇది నిన్నటి షూటింగ్ అప్డేట్స్. లిటరల్లీ షూటింగ్ లొకేషన్ ఎర్రబడ్డది. మొత్తం ఎరుపే, రక్తపాతమే. నరుక్కుంటూ వేరు. నరకడ మొదలు పెడితే నరకం బయట హౌస్‌ఫుల్ బోర్డ్ పెడతా అన్నట్టుగా ప్రతి ఒక్కరికి రెడ్ ఇచ్చి అందరిని ఇంటికి పంపించారు. అందులో ఫ్యూ టాలెంటెడ్ పీపుల్‌ని కూడా రిజెక్ట్ చేయడం బాధ అనిపించింది. సరే, ఇది వీడియో. ఈ వీడియోలో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పినా నేను అనుకుంటున్నా. అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శభా ఖైర్.